నాకు లేదు, నేను పోతున్నా. నువ్వు ఇంట్లోకి అత్తే మాత్రం కాళ్ళు ఇరగొడతా చెప్తానా. ఈయనే గింత కఠినంగా మాట్లాడుతుండు. ఇంకా నన్ను ఇంట్లోకి రానియ్యడు కావచ్చు, నా పిల్లల్ని చూడనియ్యడు కావచ్చు. నా బతికేంది ఇట్లా తయారైంది. చిన్న నా తప్పు ఏకున్నా అయిపో. చీకటైంది, కనీసం ఇది ఎట్లుంది బయట అని కూడా డోర్ తీస్తలేడు. ఇక నా మీద ఆయనకు మొత్తం మనసు సిరిగిపోయింది నేను చేసిన తప్పు వల్ల. దేవుడా, నా కర్మ ఇట్లా రాసినవేందయ్యా నువ్వు. నేను ఎటు పోవాలనయ్యా, ఇప్పుడు ఏం చేయాలనయ్యా? నాకు పిచ్చిలేస్తాంది. నేను ఆ పని ఏకున్నా అయిపోవు, వానితో మాట్లాడకున్నా అయిపోవు. వాడు నాకు ఏ దరిద్రాన కలిసిండో ఏమో కానీ నా జీవితం ఇట్లయిపోయింది. వాణ్ణి ఎంతో నమ్మిన గాని వాడు కూడా లాస్ట్కు వానికి ఆ భార్యనే కావాలని దాంతో పోయిండు. ఇక నా బతికేమో ఇట్లా తగలబడ్డది. నేను ఏడిపోవాలి. మా ఇంటికి పోతే మా అమ్మ ఎంత ఎడుతుందో, ఏమైంది బిడ్డ ఎందుకు వచ్చినావు పిల్లలు లేకుండా అని. ఇక ఎట్లయితే నాకు